నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిస్టరీ ఆఫ్ ఇతిహాస్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ యూట్యూబ్ లో ఉంది, చూడొచ్చు. ఈ సినిమా రిలీజ్ కూడా అయింది. ఏ థియేటర్స్ లో ఆడుతుందో నాకు తెలియదు, కానీ ఈ సినిమాను ఈ రోజు ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిస్టరీ ఆఫ్ ఇతిహాస్ మణిప్రీత్ సింగ్ ధామి దర్శకత్వంలో ఒక యథార్థ సంఘటనను ఆధారంగా తీయబడిన చిత్రమే హిస్టరీ ఆఫ్ ఇతిహాస్. ఓ ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్న ఓ ఎగువ మధ్యతరగతి కుటుంబం కథ ఇది. అతను చాలా నియమ నిబద్ధతతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆయనకు ఒక స్కూల్ కి వెళ్లే కూతురు ఉంటుంది. అనుకోకుండా ఓ రోజు కూతురి స్కూల్ కి పేరెంట్ టీచర్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ టీచర్ ఆయన కూతురు రాసిన ఒక సమాధానం చూపించి, అసలు మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతుంది. ఆయనకి ఏం అర్థం కాదు. నా ఇంట్లో సమస్యలు ఏంటి, నా కూతురు ఏం రాసింది అనేది చూస్తాడు. అప్పుడు ఆయన వాళ్ళ కూతురు రాసింది చూసి షాక్ అవుతాడు. ఏమని రాస్తుందంటే, ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన కూతురు మా ఇంట్లో ఆడవారిని అనగదొక్కుతున్నారు అని రాసి ఉంటుంది. అర్థం కాదు. ఆడవాళ్ళని అనగదొక్కడం ఏంటి? భార్యాభర్తలు ఇద్దరికి ఏం అర్థం కాక ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకొని కూతురు ఎందుకు ఇలా రాసిందా అనేది తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే. దానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను, చూడండి. ఈ అమ్మాయే వాళ్ళ కూతురు. ఇంకొకసారి చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు ఆ అమ్మాయి అలా మాట్లాడింది అనేది. మాట్లాడదాం. ఎవరు చెప్పారు అంటే, చరిత్రను వక్రీకరిస్తూ భారతదేశ సంస్కృతి మీద, హిందూ ధార్మిక విషయాల మీద తప్పుడు కథనాలను పుస్తకాలలో రాసి అక్బర్, బాబర్, ఔరంగజేబ్ చాలా గొప్ప రాజులు అని చూపించుకుంటూ, అదే సమయంలో వేదాలను శూద్రులు మహిళల్ని చదవనిచ్చేవాళ్ళు కాదు, నేర్చుకొనిచ్చేవాళ్ళు కాదు, సతీ సహగమనం చేసేవాళ్ళు అంటూ కొన్ని తల తిక్క వ్యాఖ్యలు పుస్తకాలలో చాలా గొప్పగా రాసిన మేధావులు అసలు భారత చరిత్ర ఏంటి అనేది పిల్లలకు తెలియనీయకుండా చేయడంతో ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా తయారవుతారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది.